పూర్ణిమ ప్రింట్స్ వారు శ్రావణ మాసం స్పెషల్గా ఎగ్జిబిషన్స్ని నిర్వహిస్తున్నారు 5, 6, 7, 9, 10 తేదీలలో. ఈ ఎగ్జిబిషన్లో బడ్జెట్ రేంజ్ చీరల నుంచి ప్యూర్ పట్టు చీరల వరకు, అలాగే జరీ కోట, ఆల్ ఓవర్ బెనారస్ పట్టు, ఇటువంటి లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. 5వ తేదీన విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతోంది. వెన్యూ ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్, ఎన్టీఆర్ కాలనీ, మెడికల్ కాలేజ్ సర్వీస్ రోడ్. 6, 7 తేదీలలో గుంటూరులో నిర్వహించబడుతుంది. వెన్యూ కొమ్మినేని గార్డెన్స్, కొరేటిపాడు. ఇక 9, 10 తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. వెన్యూ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం, ఏఎస్ఆర్ నగర్. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. మీ ముంగిటికే పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్. డైరీస్కి స్వాగతం. తెనాలికి సంబంధించి నటరాజ్ జ్యువెలర్స్లో నేను మీకు గోల్డ్ అంతా కూడా చూపించానండి. అక్కడే నేను కొంత సిల్వర్ జ్యువెలరీ కూడా చూపించడం జరిగింది. అయితే కొత్తగా స్టోర్ని విజయవాడలో లాంచ్ చేస్తున్నారు సెప్టెంబర్లో. అమైరా సిల్వర్.
నేను అక్కడ చాలా చూస్తానండి. వెండి గిఫ్ట్ ఆర్టికల్స్లో అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. నేను అది ప్రత్యేకంగా మీకు ఒక వీడియో లాగా కూడా చేశాను. చాలా అనమాట. ఇంకా అసలు ప్రతి అంటే గిఫ్ట్గా ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆడపిల్ల సారీకి ఉపయోగించే వెండి సామాన్ వరకు కూడా ఆల్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీకి సంబంధించి మరి మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి కదా, విజయవాడలో కొత్తగా మొదలు పెడుతున్న అమైరా సిల్వర్ వారు మరి ఏంటి స్పెషల్, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ముందుగా కంగ్రాట్స్, మీరు కొత్త స్టోర్లో ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు చాలా ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా డిమాండ్ ఉంటుంది. గోల్డ్ కంటే కూడా సిల్వర్ జ్యువెలరీ చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇష్టపడడానికి గల కారణం కూడా ఏంటంటే ఇటు వచ్చి గోల్డ్ జ్యువెలరీ అనేది ఇప్పుడు కళ్యాణ మండపాల్లో వివాహాలు కాబట్టి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ వేసుకోలేము, సేఫ్ కూడా కాదు. ఈ పెళ్ళిళ్ళకి ఒకవేళ పెళ్ళిళ్ళకి అన్ని రకాల సెట్స్ మార్చుకోవాలన్నా బడ్జెట్ అనుకూలించాలి. సో ఒక పెద్ద నగ కొనుక్కునే డబ్బుకి ఇవి 4,000 ఇచ్చేస్తారు. మరి హైదరాబాద్లో కూడా మాకు చాలా ఉండగానే మా సబ్స్క్రైబర్లు అడుగుతారు, మీరు విజయవాడ దాకా కూడా వెళ్ళారు, ఏంటంటే స్పెషల్గా అని అడుగుతారు. మీ స్పెషల్ ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ? నా స్పెషల్ ఏంటంటే మీకు ఈ వర్క్మెన్షిప్లో ఫర్ సపోజ్ ఇది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్నమెంట్ చూసినట్లయితే మీరు చూడండి, అంటే ఇది మీకు పర్టికులర్గా మీరు చూసినట్లయితే డీటెయిలింగ్. సో మీకు గోల్డ్లో ఏదైతే డీటెయిలింగ్ అయితే ఉంటుందో ఎస్పెషల్లీ ఈ ఆర్నమెంట్ అంటే ఇది సిల్వర్ అనేది లాగా కాకుండా ఈ ఫినిషింగ్ కానివ్వండి, ఈ డీటెయిలింగ్ కానివ్వండి, వర్క్మెన్షిప్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సో చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే మీకు ఇది అంటే మేము చెప్పేదానికంటే కూడా చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి, మనకి యాంటిక్లో ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇది మనం పీస్ వైజ్గా తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి? ఇది వచ్చేసరికి మీకు ఎంఆర్పి ప్రైస్ పడుతుంది. అచ్చా, ఎంతవరకు ఉండొచ్చు? ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్గా వచ్చేసరికి దీని ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసరికి 87,000 పడుతుంది మేడం. పర్వాలేదండి, బాగుంది. ఎందుకంటే మనకి ఇంత సాలిడ్గా కావాలని అనుకుంటే 1 lakh దాడుతున్నాయి. అంచేత కొంచెం అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. కొంత తగ్గచ్చు, కొంత పెరగచ్చు కూడా. అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే మన పెళ్లిలో మాది స్పెషాలిటీ వచ్చేసరికి అంటే మీకు ఏదైతే ఇప్పుడు 87,000 మీరు ఈ హారానికి ఏదైతే పే చేస్తారో ఇందులో వచ్చేసరికి ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటే 40% అనేది మీకు రీసేల్ వాల్యూ కింద ఎక్స్చేంజ్ చేస్తారు, అంటే మైనస్ చేస్తాం. సో మీరు అది రిటర్న్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆర్నమెంట్ మీరు కనుక పర్చేస్ చేస్తే అందులో 40% వాల్యూని మీకు మైనస్ దగ్గర హాఫ్ ఇచ్చేస్తున్నట్టు. ఇది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం అనుకుంటాం, అరే దగ్గర 80,000 పెట్టి ఇంత హారం కొంటాం, దాని బదులు మనకు ఒక 1.5 బంగారం వస్తుంది కదా అని అనుకుంటాం. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇంత సాలిడ్గా తీసుకోవాలన్నా ల్యాక్స్లో అయిపోతుంది, ప్లస్ సేఫ్ కూడా కాదు. ఈ ఆర్నమెంట్ వేసుకుని మీకు తర్వాత బోర్ వచ్చేసింది, ఇంకా నాకు ఇష్టం లేదు ఇది అని అనుకున్న రోజున మీరు ఈ వీళ్ళ స్టోర్కే తీసుకొచ్చి ఇచ్చేస్తే దీని మీద 40% వరకు కూడా మీకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ వస్తువు తీసుకోవాలి, క్యాష్ అనేది ఉండదు. వస్తువు తీసుకున్నప్పుడు మీకు ఆ 40% తగ్గిస్తారు, అంతే కదండి. అండ్ వచ్చేసరికి ఇందులో మీకు ఏదైనా కూడా అండి, అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాము, దీన్ని ఇప్పుడు నల్లగా అయిపోయింది లేదా కలర్ షేడ్ అయింది, దీన్ని ఎక్స్చేంజ్ చేసేసుకోవాలా అనేది కూడా మన దగ్గర ఉండదు అనమాట. ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా అంటే ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆ సిల్వర్ జ్యువెలరీ అనేది అసలు మీకు తెలియదు. అంటే మీరు చెప్తే తనకు తప్పనిచ్చి స్పెసిఫిక్గా ఎవరికి కూడా ఇది వేసుకున్నప్పుడు ఇది గోల్డ్ అనేది అనుకుంటారు, కానీ సిల్వర్ అని ఎవరు అనుకోరు. దట్టు వచ్చేసరికి ఇప్పుడు మీకు ఈ బీడ్స్ పోతే లేదంటే కలర్ పోతే లేదా ఏదైనా రిపేర్ అయితే లేకపోతే కలర్ షేడ్ అయితే అనేది కొంతమందికి డౌట్ రావచ్చు. సో మా దగ్గర ఏంటంటే మీకు ఈ పర్ల్ కానివ్వండి, కలర్ బీడ్స్ కానివ్వండి, ఈవెన్ ఏదైనా మీకు రిపేర్ అయితే మీకు సర్వీస్ అనేది ఎన్ని సంవత్సరాలైనా సరే సర్వీస్ అనేది ఫ్రీ ఉంటుందండి. మీకు అది ఏదైనా సరే చేసిస్తాం, బట్ కాకపోతే దానికి అయ్యే ఛార్జెస్ అనేది మీరు పే చేయాల్సి వస్తున్నారు. సో మనం ఏదైనా సరే అంటే ఇది స్పెసిఫిక్గా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, పీస్ బాగుంది, దీన్ని ఇలాగే ఉంచుకుంటే బాగుండు, దీన్ని ఇలాగే మనం వాడుకుంటే బాగుండు అనుకున్నప్పుడు మీరు దీన్ని కావాలి అంటే పాలిష్ చేయించుకోవచ్చు. అండ్ ఏదైనా రిపేర్ అయితే కూడా మేము సర్వీస్ చేసిస్తాం. ఇప్పుడు ఇదనే కాదండి, ఇలా గోల్డ్ ఐటమ్స్ ప్రతి దానికి కూడా ఇప్పుడు అమ్మాయి చెప్తున్నట్టుగానే అన్ని వర్తిస్తాయి. అన్నిటికీ మీరు చక్కగా పాలిష్ చేయించుకోవచ్చు, లేకపోతే స్టోన్స్ ఏమైనా మార్పించుకోవాలంటే ఏదైనా పోయినా చేసిస్తారు. వద్దు నాకు ఈ మోడల్ బోర్లు కొట్టేసాయని అనుకుంటే మీరు చక్కగా మార్చుకుని 40% మీరు తిరిగి కూడా తీసుకోవచ్చు వేరే ఆర్నమెంట్. ఇంకా తర్వాత వడ్డాణాలు కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా? వడ్డాణాలు కూడా మీకు 60,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. 60,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 1,30,000, 1,50,000 రేంజ్లో కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. వడ్డాణం అయితే అసలు బంగారం తీసుకోదండి, అంత బాగుంది వడ్డాణం.
అంటే ఒక పెళ్లికి కావాల్సిన అన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి మీకు సిల్వర్ ఇప్పుడు మీరు ఒక మ్యారేజ్ కి అంటే అందరూ గోల్డ్ జ్యువెలరీని పర్చేస్ చేయలేం కదండి. సో కొంతమందికి అంటే ఇప్పుడు ఒక సెట్ గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ హారం పర్చేస్ చేసినప్పుడు దీనికి మ్యాచింగ్ వడ్డాను, ఇది బాగుంది, దీనికి మ్యాచింగ్ నెక్లెస్ అండ్ దీని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ జుంకాస్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో అందుబాటులో అంటే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందన్నమాట సిల్వర్ జ్యువెలరీ. అంటే మీ బడ్జెట్ ఇప్పుడు మనం ఒక 1.5 lakh 2 lakhs పెట్టి ఒక వస్తువు కొనుక్కున్న చిన్న హారం వస్తుంది అంటే అట్లా కాకుండా చక్కగా మనకు మొత్తం సెట్ కావాలి అని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళిళ్ళలో అకేషన్కి ఒక్కొక్క నగ అనేది వేస్తున్నారు. ఎలాగో గోల్డ్ అనేది ఉంటుంది, అది కాకుండా అలా కావాలనుకునే వారికి ఈ గోల్డ్ చాలా చక్కగా మీకు అంటే సిల్వర్ జ్యువెలరీ బాగా యూజ్ అవుతుంది. ఇక జడల విషయానికి వస్తే కూడా నాకు చాలా బాగా నచ్చాయండి, ఎంత బాగున్నాయో చూడండి. బంగారం జడ ఏమాత్రం తీసుకో ఎంత వరకు ఉందమ్మా ఇది వచ్చేసరికి మీకు 1,50,000 దాకా పడుతుందండి. అండ్ అది వచ్చేసరికి మీకు 1,30,000 దాకా పడుతుంది. అసలు మీకు యాంటిక్ ఫినిష్ వస్తుంది, మీకు అది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మీకు గోల్డ్ పాలిష్ వస్తుంది. వీటిలో వాడే ప్రతిదీ కూడా ప్యూర్ వస్తుంది. మీకు ఎంటైర్ ఈ సిల్వర్ జ్యువెలరీ మొత్తం వచ్చేసరికి 92.5 టచ్ వస్తుందండి. మీకు ఆర్టికల్లో వచ్చేసరికి 95 వచ్చేది ఉంది అండ్ ఆర్నమెంట్లో వచ్చేసరికి 92.5. మీరు ఎక్కడైతే చెక్ చేసుకుంటే కనుక 92.5 అనేది ఈజీ. అంటే ఇంకా స్టోర్ ఓపెన్ చేయడానికి ఒక 2 months 1.5 month దాకా టైం ఉంది కాబట్టి ఇదేంటంటే ఎగ్జిబిషన్. నేను ఆల్రెడీ నటరాజ్ జ్యువెలర్స్లో మీకు అసలు ఆ షాప్ ఏంటో అసలు ఆ వెరైటీస్ ఏంటో మైండ్ పోయిందండి, అంతా బాగున్నాయి చక్కగా. వాళ్ళదే కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది విజయవాడలో. అడ్రస్ ఎక్కడ వస్తుందమ్మా? మీకు అడ్రస్ వచ్చేసరికి గురునానక్ కాలనీ అండి. అంటే స్టెల్లా కాలేజ్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వస్తుంది. గురునానక్ కాలనీలో KFC బిల్డింగ్ పైన వస్తుందండి. అక్కడ ఏంటంటే ఈ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్స్, నేను కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ మనం వీడియో చేసేస్తాం కూడా, అయినా కూడా కొన్ని చూపిస్తాను. ఆ తర్వాత ఇలా సిల్వర్ జ్యువెలరీ అంతా కూడా మీకు 92.5 95 టచ్ ఉన్న ఆర్నమెంట్స్ అన్ని అండ్ ఆర్టికల్స్ అన్ని కూడా మీకు అక్కడ అనేది మన ప్రజెంట్ అన్ని ఆల్ వెరైటీస్ దొరుకుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ చూస్తాం కదండి. గోల్డ్ అయితే మనకి ఇలా అంటే నేను శాంపిల్, మీరు స్టోర్కి వెళ్తే ఇంకా మతిపోవడమే, అంత కలెక్షన్ ఉంటుంది. కొత్త కలెక్షన్ ఉంటుందండి. నటరాజ్ జ్యువెలర్స్ వాళ్ళది ఈ రోజు అనేది కాదు, 56 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్టోర్ ఉందండి. తెనాలికి వెళ్ళి ఆయన పేరు మర్చిపోయాను, కొత్త మాసు తులసీదాస్ గారు. కొత్త మాసు తులసీదాస్ గారి షాపు అని అంటే ఏంటంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారట, అంత పేరున్న ఆయన. ఆయన తర్వాత ఆయన కుమారుడు, ఆయన కుమారుడు తర్వాత ఆయన మనవలు, వీళ్ళంతా అంటే వంశపారంపర్యంగా తరాలుగా వస్తున్న వ్యాపారం. వాళ్ళకి నేను అడిగాను కూడా, బట్టల షాప్ ఉన్నట్టుగా గోల్డ్ షాప్లో జనం చూడటం అనేది నేను ఈ మధ్యకాలంలో అయితే ఇదేనండి. నేను నిజంగా అడిగాను, నేను అమ్మాయిని అడిగితే ఒక్కటే అన్నారు వాళ్ళు, మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, మా దగ్గర క్వాలిటీ 100% మెయింటైన్ చేస్తాం. దాని వలన అంత చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జిల్లాల నుంచి కూడా వస్తారట. వారి నుంచే మరొక కొత్త ప్రోడక్ట్ సిల్వర్ జ్యువెలరీ. ఈ సిల్వర్ జ్యువెలరీకి కొత్త స్టోర్ వచ్చి ఇప్పుడు అమ్మాయి అడ్రస్ చెప్పింది కదండి, సెప్టెంబర్లో కొత్తగా లాంచ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వస్తే ఇంకొకటి కూడా నేను గమనించింది ఏంటంటే, స్టోర్లో చేసినప్పుడు నేను చూశాను, నేను సిల్వర్ జ్యువెలరీలో సీజెడ్స్ తోటి ఉన్న స్టెప్స్ గొలుసు కూడా మనకి హైదరాబాద్ని తక్కువ కనిపించింది. అట్లా నేను ఉన్నట్టుగా చెప్తాను మా ఛానల్లో, అందుకే నన్ను ఇష్టపడతారు అంటారు. తక్కువ కనిపించిందండి. అలాగే గోల్డ్ ఫినిషింగ్ ఉన్న జ్యువెలరీ, తర్వాత మన విక్టోరియన్ జ్యువెలరీ కూడా అక్కడ కంటే కూడా ఇక్కడ నాకు తక్కువ కనిపించింది. అందుకోసం విజయవాడ అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు మీరు ఆ షాప్కి వెళ్ళండి. నేను తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక రీల్లో నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే విక్టోరియన్ జ్యువెలరీ చూద్దాం, వీడియోని స్కిప్ చేయకండి. మనకి గోల్డ్ ఫినిషింగ్ లేకుండా మొత్తం సిల్వర్లోనండి. ఇవి 3,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా 10,000 ఆ రేంజ్ వరకు ఉంటాయి. నేను అడిగానండి, ఈ మోడల్ అడిగాను, 3,600 పడుతుంది. పాలు ఇచ్చారు, చక్కగా చెవుకి నిండుగా వస్తుంది. ఎస్ మ్యామ్. మీకు స్టార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అందరూ చిన్నగా కాదు కదండి, ఇప్పుడు అందరూ కూడా యూత్ వాళ్ళు కూడా స్టార్ట్స్ బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుందండి. లుక్ అపీరెన్స్, స్టోన్ అపీరెన్స్ అన్నీ ఉంటుందన్నమాట ఇందులో. మీకు చాలా బాగుంటుంది. కలెక్షన్ కూడా మనకి స్టోర్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. ఇది ప్లస్ మీకు చిన్న చిన్న చైన్స్ కానివ్వండి, దానికి టిక్కాస్ కానివ్వండి, అండ్ బ్రేస్లెట్స్, ఇదంతా కూడా చూడండి మీకు చాలా డిఫరెంట్గా బ్రేస్లెట్స్ అండ్ ఇట్లా అది బాగుంది. సత్లాడా కూడా చూడండి ఎంత బాగుందో. ఈ సత్లాడా మనకి నయనతార వేసిన తర్వాతే బాగా క్లిక్ అయిపోయింది. ఒక ఫంక్షన్కి అదొక్కటి వేసుకుంటే చాలండి, మెడంతా నిండుగుండి చాలా బాగుంటుంది.
నెక్స్ట్ చోకర్స్ కూడా చాలా బాగున్నాయి. చోకర్స్ చోకర్ కమ్ బాజు బంది స్టైల్ చాలా కూడా వాడుకోవచ్చు. బాజు మనం ఇలా వెళ్ళొచ్చు, అంటే చోకర్ కింద ఇట్లా వెళ్ళొచ్చు అండి. మనకి 2-in-1 పర్పస్ వస్తుంది. అండ్ యాంటిక్ ఫినిషింగ్ తో చాలా బాగుంటుందండి. బీడ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే అన్ని ప్యూర్ వాడతారు. ప్లస్ లోపల మీరు గోల్డ్ కోట్ చూసారు కదా, లోపల కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఇందులో చూసినట్లయితే మీకు స్పెషల్గా అంటే సిల్వర్లో అంటే జడకుప్పులు జడగంటలు అనేది ఫేమస్ కదండి. ఇట్లా వచ్చేసరికి మీకు చూడండి ఈ ఫినిషింగ్, అంటే మీరు ఇది చూడంగానే మీకు ఇది సిల్వర్ అనేది ఎక్కడ మీకు కనిపించదు. ఇది వచ్చేసరికి ఎంటైర్ మీకు గోల్డ్ ఫినిష్ తో చాలా బాగుంటుందండి. ఇట్లా సెట్ వచ్చేసరికి ఇది మీకు 23,000 అలా పడుతుందండి. సూపర్ ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లలు ఈ జడగంటలు వేస్తున్నారు చక్కగా, జడకుప్పలు. జుట్టు లేదు నాకు, కానీ చాలా బాగుందండి. గోల్డ్ పదులు మీరు ఇలా వెళ్ళచ్చు, ఇలా కూడా వస్తుందండి జడగంట. ఇది కూడా సూపర్ ఉందండి, ఎంత బాగుందో. విజయవాడలో ఎలా అయినా చాలా మంచి మోడల్స్ చాలా బాగా దొరుకుతాయండి. నాకైతే బాగా నచ్చుతుంది షాపింగ్. అందులో మన షోరూంలో మీకు లేనిదంటూ ఏమి ఉండదండి. అంటే మీకు లేటెస్ట్గా ఎవరు యూత్ ఎలా యూజ్ చేయాలి, లేకపోతే ట్రెడిషనల్గా అయితే ఎలా యూజ్ చేయాలి, ఈ కలెక్షన్ దొరకలేదు, ఈ మోడల్ లేదు అనుకుంటే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతుంది. అందరు చాలా మంది అనుకుంటారు తెనాలి అంటే తెనాలి ఎక్కడో మారుమూల ప్రాంతం, అక్కడ ఏం దొరుకుతుంది అనుకుంటారు. యాక్చువల్లీగా మా షోరూమ్ లోకి వచ్చేసరికి మీకు ఎంటైర్ ఏ మోడల్ అయితే ఉంటుందో అన్ని మోడల్స్ మీకు దొరుకుతుందండి. హైదరాబాద్ నుంచి కానివ్వండి, వైజాగ్ నుంచి కానివ్వండి, ఈవెన్ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా మనకు చాలా మంది ఉన్నారండి. తెనాలి ఆంధ్ర ప్యారిస్ అంటారండి. ఎంతో మంది సినిమా యాక్టర్స్ తెనాలి నుంచి వచ్చారు. మన కృష్ణ గారు అయితే తెనాలి పక్కన గురిపాలెం బుల్లోడు ఆయన. తెనాలికి చాలా పేరుందండి, చాలా పేరుంది. ముఖ్యంగా ఏంటంటే సిల్వర్ గోల్డ్ అక్కడ చాలా బాగుంటుందని అంటారు. నేను ఆ ఇష్టంతో వీళ్ళ స్టోర్ వారికి కాల్ చేయటం, వాళ్ళు నన్ను రమ్మనడం అన్నీ కూడా చూపించడం జరిగిందండి. ఇది ఏంటంటే కొత్తగా స్టోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు విజయవాడలో చక్కగా విజయవాడకు వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ సిల్వర్ జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళు, సిల్వర్లో గిఫ్ట్ ఐటమ్స్ కావాలనుకునేవారు స్టోర్కి వెళ్ళచ్చు. అండ్ ఇవి కూడా వచ్చేసరికి టీనేజ్ పిల్లలకి అండి. ఇప్పుడు ఈ బ్రేస్లెట్స్ అనేది లేటెస్ట్గా లాంచ్ చేశారనమాట, చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ, 3,500 3,000 వర్తలో మనకి వచ్చేస్తుంది. డ్రెస్సెస్ అండ్ అంటే ట్రెడిషనల్ వేర్ ఏది ట్రెడిషనల్ కాకుండా మనకి ఫ్యాన్సీ వేర్ ఏది యూస్ చేసినా కూడా చాలా పెట్టుకోవచ్చు. చీర కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనుకుంటే బాగుంది, చాలా బాగుంది. మీకు ఇలా వచ్చేస్తుంది, మనకి లెహంగా క్రాప్ టాప్ అట్లా పెట్టుకోవచ్చు. చక్కగా ఏదైనా జార్జెట్ వెస్ట్రన్ వేర్ కి చాలా బాగా సూట్ అవుతుంది. తీసేనా తర్వాత ఏంటంటే ఇలా మనకి కుందన్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఎగ్జిబిషన్ కాబట్టి కొద్దిగా మాత్రమే ఉన్నాయి, కానీ మీకు స్టోర్ ఓపెన్ అయిన తర్వాత చాలా మంచి కలెక్షన్ అందుబాటులో ఉంటుంది. ఎస్పెషల్గా ఇప్పుడు ఇది చూసారంటే మీకు పొల్కీ డైమండ్స్ అపీరెన్స్ అండి. సో మీరు పొల్కీ డైమండ్స్ కి ఎంతో కాస్ట్ పే చేసి మనం తీసుకుంటాం కదండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది చాలా అందుబాటులో, అంటే మనకు రీజనబుల్ ప్రైస్, అంటే 1,35,000 1,34,000 లో మీకు వచ్చేస్తుంది. ఇదే పీస్ మనం గనక పొల్కీ డైమండ్స్ అండ్ మనం ఇట్లా పర్ల్స్ అండ్ కాంబినేషన్ తో వెళ్ళేసరికి దీనికి మీరు నియర్లీ 10 lakhs దాకా పే చేయాల్సి వస్తుంది. 10 lakhs లేని రాదు అసలు సమస్య. 10 lakhs లేని అసలు ఏ ఐటమ్ రావట్లేదు కదా మేడం. సో ఇది మీకు అందుబాటులో ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ కావాలి, అంత వర్త్ ఎందుకు మనం దానికి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా వెళ్తే కనుక మీకు ఎస్పెషల్లీ ఆ ఎపీరియన్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ మళ్ళీ వీళ్ళు 40% వరకు కూడా మనకి మార్చినప్పుడు ఎక్స్చేంజ్ లో మనకి ఇస్తారు. లేదు ఏదైనా వచ్చిన రిపేర్ అంటే దానికి కావాల్సిన ఏమైనా పోయిన రిపేర్ కూడా చేయటం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ కూడా ఇలా ఇయర్ రింగ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే కొన్ని నెక్లెస్ సెట్స్ లో కూడా చాలా మంచి సెట్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత వచ్చి ఏంటంటే మీకు సత్రాడాలో చాలా పెద్దది వచ్చిందండి, చాలా బాగుంది. మొత్తం మీకు నెక్ అంతా కూడా సరిపోతుంది. మీరు రెడీ అయిన అకేషన్ బట్టి ఉంటుంది. పెళ్లి కూతురికి ఏదైనా స్పెషల్ అకేషన్లో ఈ సత్రాడ వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. మొత్తం అంటే కొంచెం గోల్డ్ ఫినిషింగ్ తోటి మనకు అచ్చం గోల్డ్ వేసుకున్నట్టే ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ. ఇవన్నీ ఏంటమ్మా లాకెట్స్ అండి, విక్టోరియన్ లాకెట్స్ అండ్ గోల్డ్ అనుకున్నాను కాంబినేషన్. అచ్చా, ఇవి ఏంటంటే ఇవి మనం పీస్ వైజ్ గా తీసుకోవాలా? ఇవి కూడా అవునండి, ఇక్కడ ఏదైనా సరే మీకు పిఎంఆర్పి ప్రైస్ పీస్ కాస్ట్ వస్తుంది. అంటే సిల్వర్ జ్యువెలరీ వరకు ఆర్టికల్ వచ్చేసరికి మీకు గ్రామ్ వైజ్ వస్తుంది. ఓకే ఓకే. ఇవన్నీ ఏంటంటే మనకి విక్టోరియన్ జ్యువెలరీ వస్తుందండి.
అండ్ మీకు రష్యన్ ఎంబ్రాల్ బీడ్స్ అండ్ పింక్ టాంజినెట్ బీడ్స్ అన్ని కాంబినేషన్తో వస్తుంది ఇవన్నీ కూడా. చాలా బాగుంది. ఇవన్నీ ప్యూర్ వస్తాయండి, బీడ్స్లో అన్నీ కూడా మనకి ప్యూర్ వస్తాయి. విక్టోరియన్ జ్యువెలరీ గురించి మీకు తెలియదు ఏముంది, ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉంది. ఇదే మనం గోల్డ్కి వెళ్ళాలంటే ఒక 15 lakhs ఆ రేంజ్కి వెళ్ళాలి. 10 lakhs పైనే, లోపల అయితే రావు. సో అంత వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా ఏంటంటే అంత వద్దు మనకి, కానీ ఆ అకేషన్లో మనం ఆ ఫీల్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఈ స్టోర్ వారు కూడా ఎక్కువగా విక్టోరియన్ జ్యువెలరీ మీద అలాగే లేటెస్ట్ ఫ్యాన్సీ జ్యువెలరీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీకు ఎక్కువ కలెక్షన్ దొరికే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వీరికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు చూసుకుని, అంటే అబ్రాడ్ అక్కడక్కడ ఉన్నవారు ఏంటంటే మీరు ఆ వెబ్సైట్లో కూడా చూసుకుని మీరు చక్కగా పర్చేజ్ చేయొచ్చు. ఇక ఈ వెండిలో కూడా చూసారు కదా, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అలా వచ్చాయి. ఇప్పుడు మనం వెండి ఐటమ్స్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. వెండిలో అంటే మనకి మొత్తం గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ రెండు ఒక స్టోర్లోనే మనకి విజయవాడలో కొత్త స్టోర్ ఓపెన్ చేస్తాయి. అమైరా సిల్వర్ అని చెప్పి పెద్ద స్టోర్ని ఓపెన్ చేస్తున్నారండి. మరొకసారి అడ్రస్ గురునానక్ కాలనీలో ఓపెన్ చేస్తున్నామండి. కేఎఫ్సి బిల్డింగ్ పైన వస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్ రమేష్ హాస్పిటల్ వస్తుంది, రైట్ సైడ్ మీకు కేఎఫ్సి బిల్డింగ్ పైన అమైరా సిల్వర్ జ్యువెలరీ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నిజం చెప్పాలంటే అసలు విజయవాడలో షాపింగ్ పిచ్చి పిచ్చగా నచ్చుతుందండి నాకు. వచ్చినప్పుడల్లా షూటింగ్ కంటే కూడా నా పర్చేజ్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం బ్లౌజులు తీసుకున్నాను, ఇప్పుడు ఈసారి వీళ్ళ దగ్గరేమో వెండి సామాన్ అవసరమైన వరలక్ష్మతాన్ని తీసుకున్నా. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను ఎక్కువ పర్చేజ్ చేస్తున్నా. బాగుంటుంది. ఇప్పుడు మనకు వెండిలో ఇన్ని డిజైన్స్ మనకి కావాలంటే దొరకదండి. విజయవాడ ఫ్యాషన్ హబ్ అని చెప్పచ్చు. సిల్వర్కి సిల్వర్ ఇది కూడా చాలా బాగుంటుంది. దేనికి యూజ్ చేస్తారు? పూల బుట్ట వస్తుందండి మీకు. పూల బుట్ట చాలా బాగుంటుంది కదా. అండ్ యాంటిక్ డిజైన్, యాంటిక్ డిజైన్లో చాలా అందంగా ఉందండి. ఈ వెండిలో ఇప్పుడు ఎవరైనా దూరం ఉండి చూసుకోవాలంటే మీరు వీడియో కాల్ అవైలబుల్ ఉంటుందా? చూపిస్తారా? వీడియో కాల్ అవైలబుల్ ఉందండి. మీరు వీడియో కాల్లో ఆన్లైన్ పర్చేస్ చేసినప్పుడు మీకు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్, ఆల్ ఓవర్ ఇండియా వరకు ఉంటుంది. ఇక విదేశాల్లో ఉన్నవారైతే మాత్రం మీరు మీ రిలేషన్స్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చక్కగా వాళ్ళ ద్వారా తెప్పించుకోవచ్చండి. ఇవన్నీ పూల బుట్టల్లో అసలు మనం ఇన్ని రకాలు కూడా చూడమండి. ఇది కూడా ఎంత బాగుందో. అది ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు కదా, ఎంత బాగుందో. ప్యూర్ సిల్వర్ అండి. ఇవన్నీ కూడా యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ పెట్టి అసలు ఈ పూల బుట్ట అయితే మతిపోయిందండి నాకు. కొనేసుకోండి ఎవరో ఒకరు చక్కగా ఆడపిల్లలు. ఎంత బాగుందో పూల బుట్ట. ఇది ఫోకస్ వస్తుంది. ఓకే. అండ్ బేబీ కిట్స్ లాగా వస్తుంది మేడం. బేబీ డిన్నర్ సెట్ లాగా వస్తుంది. సో ఇప్పుడు బేబీ డిన్నర్ సెట్ టైప్లో ఇప్పుడు మనకి ఇలా ఒకటి వస్తుందండి. బేబీకి సంబంధించి ప్లేట్ అండ్ స్పూన్ అండ్ గ్లాస్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బేబీ పుట్టినప్పుడు మీరు చూడటానికి వెళ్ళాలనుకుంటారు, లేకపోతే బార్సాలకు వెళ్తారు, అప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఇలా ఫారెక్స్ ఫుడ్ పెట్టేది, చక్కగా పాలు. నేను ఇటువంటి మోడల్సే తీసుకున్నానండి. ఇలా మీకు చక్కగా సెట్స్ అంటే ఇంకో విషయం కూడా తెలుసా, చంటి పిల్లల పాల బాటిల్స్ కూడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో అసలు. తర్వాత కప్ కూడా ఇట్లా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ బల్క్గా కావాలన్నా మీరు ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. ఏదైనా కూడా మీకు బల్క్గా కావాలంటే బిఫోర్ మనకి కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే అంటే నేను చిన్న చిన్న గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటాను. అంటే ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవుతాయి అంటే మనకి ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఇది ఉంది కదండి, మనకి ఇది వచ్చేసరికి మీకు 32 grams 23 grams. అంటే మనం అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు మీరు అడిగినప్పుడు బల్క్గా ప్లాన్ చేసుకోవాలంటే బిఫోర్ మనకి కనుక ఆర్డర్ చేసినట్లయితే మీకు ఎన్ని కావాలన్నా మీరు సప్లై చేస్తారు. ఇలా చిన్న చిన్న గ్లాసెస్ నుంచి లక్ష్మీ కుచ్చాలు, చిన్న చిన్న ఐటమ్స్ అండి. మీరు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటాయి కనుక మీరు బజార్ల చుట్టూ తిరగద్దు. మంచి స్టోర్ని మీకు పరిచయం చేస్తున్నాను. తెనాలి అంటే బంగారానికి వెండికి పెట్టింది పేరండి. ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది. నిజంగా చాలా బాగున్నాయి. నేను తెనాలిలో నటరాజ్ జ్యువెలర్స్ పెద్ద స్టోర్ కాబట్టి నేను ఆ స్టోర్ని ఎంచుకోవడం జరిగింది. వారిని అడగడం జరిగింది. వారు రండి మేడం అన్నారు. చక్కగా నేను వచ్చాను. నేనైతే నిజంగా ఈ వీడియోస్ నేను సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే క్వాలిటీ బాగుంది ఇక్కడ మనకి. అక్కడ కూడా మీకు కుందలు కూడా వెరైటీ అంటే ఎంత సైజ్ కావాలన్నా కూడా చిన్న సైజ్ నుంచి అంటే మీడియం అన్ని రకాలుగా అంటే డిజైనర్ అంటే కుందుల్లో ఆర్టికల్స్ కూడా మీకు డిజైనర్ పీసెస్ వస్తుందండి. ఇప్పుడు మీరు కనుక ఈ కుందు చూసినట్లయితే ఇది చూడండి, మీకు పీకాక్ డిజైన్తో చక్కగా డిజైన్ చేసి యాంటిక్ ఫినిష్తో వస్తుంది. మీకు ఇది
సో ఇలాంటి కలెక్షన్ అనేది మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుందన్నమాట. వెరైటీస్ అనేది మీకు చాలా బాగా దొరుకుతుంది. సో మన షోరూమ్ వచ్చేసరికి విజయవాడలో మీ అందరికి అందుబాటులో గురునానక్ కాలనీలో నెక్స్ట్ మంత్ ఎండింగ్కి లేదా సెప్టెంబర్ 1st వీక్ ఓపెన్ చేస్తున్నారండి. శ్రావణ మాసంలో ఇంకా వరలక్ష్మి పూజకి ఒకవేళ అయిపోయినా లాస్ట్ శుక్రవారానికైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలా చూపించండి. మొత్తం సిల్వర్ జ్యువెలరీలో అయితే అన్ని వెరైటీస్ ఇప్పుడు అమ్మాయి మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సిల్వర్ జ్యువెలరీ, అలాగే తర్వాత సిల్వర్ జ్యువెలరీ, విక్టోరియన్ జ్యువెలరీ ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. నాకు గమనించి చూస్తే ఏంటంటే కొంత రేటు తక్కువగానే అనిపించిందండి. చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక వెండి ఐటమ్స్ గురించి మాట్లాడదలుచుకుంటే మాత్రం కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం ఆల్రెడీ స్పెషల్గా ఒక వీడియో చేసాం కాబట్టి నేను వెండి మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మీరు చక్కగా స్టోర్కి వెళ్ళడానికే ట్రై చేయండి. విజయవాడలో గురునానక్ కాలనీ అని చెప్పారు, ఆ తర్వాత KFC బిల్డింగ్ పైన. సో మీరు అక్కడికి వెళ్తే ఈ కొత్త స్టోర్ ఒక నెలలోనే ఓపెన్ అయిపోతుంది. మన హైదరాబాద్ నుంచి ఎవరైనా మీరు అమ్మవారి టెంపుల్కి వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు లేకపోతే మీ ఇంటి శుభకార్యానికి అయితే ప్లాన్ చేసుకుని వచ్చేసాయండి. గిఫ్ట్ ఆర్టికల్స్ తీసుకుని వెళ్ళండి. ఇది నిజం కూడా, ఎందుకంటే విజయవాడ మాది ఎలాగో ఆంధ్ర ప్రాంతమే కాబట్టి నాకు తెలిసి ఇప్పుడే కాదు, విజయవాడకి సిల్వర్ గోల్డ్కి ఇప్పుడు రావడం గురించి కూడా కాదండి. నేను చెప్పే 30 years బ్యాక్ కూడా మేము వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము యంగ్ వయసులో ఉన్నప్పుడు 18 years అట్లా ఉన్నప్పుడు వెండి ఏదైనా కొనాలంటే విజయవాడ దాకా వస్తుంది వాళ్ళం. ఇలా విజయవాడ ఫ్యాషన్ హబ్, మార్కెటింగ్కి హబ్ అని చెప్పొచ్చు. మార్కెట్కి క్లాత్ మార్కెట్ నుంచి మొదలు పెడితే సిల్వర్, గోల్డ్, అలాగే ప్రొవిజన్స్ ఇవన్నిటికీ కూడా హబ్ అండి. చాలా బాగున్నాయి వెరైటీస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు మీరు పంపించండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మా సబ్స్క్రైబర్లు కూడా ఏమంటారు షాపింగ్ ప్రియులు అనమాట. ఎక్కడైనా బాగుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నా స్టాఫ్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి. మార్నింగ్ నుంచి నేను వెళ్తూ జర్నీ చేస్తున్నాను కదా, చాలా ఓపికగా నేను అడిగిన ప్రతి ప్రశ్నకి అంటే మీకుండే డౌట్స్ అన్నీ కూడా నేను వెళ్ళి అడిగి క్లారిఫై చేసుకున్నాను. చాలా బాగున్నాయి. మంచి స్టోరీ చూపించాను. ఇక మీరే ఆలస్యం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.